ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలోని భాగంగా 10వ తరగతి జీవశాస్త్రంలోని రెండవ పాఠ్యాంశం అయినటువంటి శ్వాసక్రియ రెస్పిరేషన్ అనే పాఠ్యాంశంలో గత వీడియోలో కార్బన్ డయాక్సైడ్ యొక్క ఆవిష్కరణ గురించి మనము వివరంగా నేర్చుకున్నాం. ఈరోజు మనం మిగతా అంశాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క శ్వాసక్రియ అనే పదం రెస్పిరేషన్ అనేటువంటి రెస్పైర్ అనేటువంటి లాటిన్ పదం నుండి ఏర్పడిందని మనం గత వీడియోలో నేర్చుకున్నాము. రెస్పైర్ అంటే పీల్చడం అని అర్థమని కూడా మనం నేర్చుకున్నాం. ఈ పీల్చడంగా పిలువబడుతూ వస్తున్నటువంటి ఈ యొక్క జీవక్రియకు 14వ శతాబ్దం తర్వాత శ్వాసక్రియ అనే పేరు వాడుకలోకి వచ్చింది. అంటే 14వ శతాబ్దానికి ముందు ఈ యొక్క పీల్చడం అనే పదాన్ని శ్వాసక్రియగా పిలువబడలేదండి. 14వ శతాబ్దం తర్వాత ఈ యొక్క పీల్చడం అనే పదానికి శ్వాసక్రియ అనే పేరు రావడం అయితే జరిగిందని మనం నిన్న నేర్చుకున్నాం. అదేవిధంగా ఈ యొక్క 18వ శతాబ్దంలో లెవోయిజర్ మరియు జోసెఫ్ ప్రిస్లీ అటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు వాయు యొక్క ధర్మాలను, అదేవిధంగా వాయు వినిమయం మరియు శ్వాసక్రియ గురించి చేసేటువంటి సమగ్ర పరిశోధన ఆధారంగా మన శరీరంలో జరిగే వాయువుల మార్పుల గురించి కొన్ని విషయాలు వారైతే తెలుసుకోగలిగారు. ఈ యొక్క జోసెఫ్ ప్రిస్లీ చేసినటువంటి ఈ యొక్క ప్రయోగాల గురించి వివరంగా మనం 7వ తరగతి పాఠ్యపుస్తకంలో పోషణ జీవులలో శ్వాసక్రియ అనే పాఠ్యాంశంలో అక్కడ మనం వివరంగా నేర్చుకున్నాము. ఆ వీడియో కూడా మనం మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది కనుక ఒకసారి ఆ యొక్క వీడియోని చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈ యొక్క 18వ శతాబ్దంలో ఈ యొక్క లెవోయిజర్ నుండి ఈ యొక్క శాస్త్రవేత్త వాయువుల యొక్క ధర్మాలను తెలుసుకోవడానికి అనేక ప్రయోగాలు నిర్వహించాడని, ఆయన తన ప్రాథమిక ప్రయోగాల్లో సున్నపు నీరున్న పళ్ళెంలో ఉంచినటువంటి ఈ యొక్క బొగ్గు పొడిని మండించినప్పుడు, అదేవిధంగా గంట జాడీలో వెలువడిన వాయువులను ఈ యొక్క స్థిరమైన వాయువు అనేటువంటి నామకరణం చేసినట్లుగా మనం చూస్తామండి. ఆ కాలంలో ఈ యొక్క కార్బన్ డయాక్సైడ్ ఏ కాలంలో 18వ శతాబ్దంలో ఈ కార్బన్ డయాక్సైడ్ను స్థిరమైన వాయువు అని, అదేవిధంగా బొగ్గు పులుసు వాయువు అని పిలిచేవారని మనం గత వీడియోలో మనం నేర్చుకోవడం జరిగింది. రైట్. ఆ తర్వాత లెవోయిజర్ అనేటువంటి శాస్త్రవేత్త తన ప్రయోగాల ద్వారా శ్వాసక్రియలో 2 ప్రక్రియలు ఉంటాయని గుర్తించాడు. అయినప్పటికీ ఈ యొక్క లెవోయిజర్ ఒక ప్రక్రియ గురించి మాత్రమే తెలుసుకోగలిగాడు. అది ఏంటి అంటే విడిచేటువంటి గాలి గురించి. విడిచేటువంటి గాలిలో బొగ్గు పులుసు వాయువు ఉంటుందని ఈ యొక్క లెవోయిజరు తెలుసుకోవడం జరిగింది. తర్వాత చేసినటువంటి అనేక ప్రయోగాల ద్వారా గాలిలో ఉన్నటువంటి ఈ యొక్క స్థిరమైన వాయువు అని పిలువబడేటువంటి ఈ యొక్క బొగ్గు పులుసు వాయువు లేదా కార్బన్ డయాక్సైడ్ అనేది 1/6 వంతు పరిమాణంలో ఉంటుందని, అంటే గాలిలో ఈ యొక్క కార్బన్ డయాక్సైడ్ అనేది 1/6 వంతు పరిమాణం ఉంటుందని కూడా ఈ యొక్క లెవోయిజర్ ఆ కాలంలో కనుగొనడం అనేది జరిగింది. రైట్. అంత మాత్రమే కాకుండా గాలిలోకి, అంటే గాలిలో ఉన్నటువంటి ఈ యొక్క పీల్చే గాలి, దీన్ని మనం అంటే ఖర్చయ్యే గాలి అంటాము. ఈ యొక్క పీల్చే గాలి లేదా ఖర్చయ్యే గాలి అనేటువంటి ఈ యొక్క ఆక్సిజన్ అనేది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి స్థిరమైన గాలిగా, అంటే కార్బన్ డయాక్సైడ్గా లేదా బొగ్గు పులుసు వాయువుగా
మారుతుంది లేదా మార్పిడి జరుగుతుందని భావించారు. ఈ యొక్క లెవోయిజర్ అనే శాస్త్రవేత్త అని మనం గత వీడియోలో మనం నేర్చుకోవడం జరిగిందండి. ఇదంతా కూడా గత వీడియో యొక్క విశ్లేషణ. రైట్. ఇకపోతే అదంతా కూడా 18వ శతాబ్దంలో ఈ యొక్క లెవోయిజర్ చేసినటువంటి పరిశోధనలు. ఆ తర్వాత 19వ శతాబ్దం మధ్య కాలానికి 19వ శతాబ్దానికి చెందిన మధ్యకాలానికి చెందినటువంటి ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త అయినటువంటి జాన్ డాఫర్. ఎవరండి? జాన్ డాఫర్ అటువంటి ఈ యొక్క మానవ శరీర ధర్మశాస్త్ర గ్రంథంలో ఈ యొక్క శ్వాసక్రియ గురించి పేర్కోవడం అయితే జరిగింది. మొట్టమొదటిసారిగా 19వ శతాబ్దం యొక్క మధ్యకాలానికి చెందినటువంటి ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త అయినటువంటి జాన్ డాఫర్ అండి. ఎవరండి? జాన్ డాఫర్ అటువంటి శాస్త్రవేత్త రాసినటువంటి మానవ శరీర ధర్మశాస్త్రంలో శ్వాసక్రియ గురించి ఇలా పేర్కొన్నాడు. ఏమనంటే జీవులు గ్రహించే పదార్థాలలో దహనము చెందడానికి వీలైన నీరు, ఆక్సిజన్ ప్రధానంగా ఉంటాయి. జీవులు గ్రహించే పదార్థాలలో దహనము చెందించడానికి వీలైనటువంటి నీరు, అదేవిధంగా ఆక్సిజన్ ప్రధానంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడి జరిగే చర్యల వల్ల భౌతికంగా జీవక్రియలు అనేవి జరుగుతాయని చెప్పాడు. ఎవరు సార్ అంటే జాన్ డాఫర్ అటువంటి ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త. ఏం చెప్పాడంటే జీవులు గ్రహించే పదార్థాలలో జీవులు చూడండి, పదార్థం అంటే ఆహార పదార్థాలు అండి. మరి ఈ యొక్క ఆహార పదార్థాలు అనేవి దహనం చెందించబడతాయి కాబట్టి, అంటే విచ్ఛిన్నం అవుతాయి కాబట్టి, ఈ దహనం చెందించబడడానికి లేదా విచ్ఛిన్నం చెందించడానికి లేదా జీర్ణక్రియ జరగడానికి నీరు, ఆక్సిజన్ అనేవి ప్రధానంగా ఉంటాయి. ఈ యొక్క నీరు, ఆక్సిజన్ అనేవి ఇవన్నీ కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడి జరిగేటువంటి ఈ యొక్క చర్యల వల్ల భౌతికంగా జీవక్రియలు జరుగుతాయని ఈ యొక్క జాన్ డాఫర్ అనే శాస్త్రవేత్త మరి మానవ శరీర ధర్మశాస్త్రం అనే గ్రంథంలో పేర్కొనడం అయితే జరిగింది. అంత మాత్రమే కాకుండా శరీరం నుండి విడుదలయ్యే విసర్జితాలలో లేదా వ్యర్థ పదార్థాలలో ఈ యొక్క నీరు, అదేవిధంగా కార్బన్ డయాక్సైడ్లు, ఫాస్ఫరస్, సల్ఫర్, కొన్ని ఇతర పదార్థాలు ఉంటాయి అని కూడా ఈ యొక్క జాన్ డాఫర్ అటువంటి ఈ యొక్క ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త మరి తెలియజేయడం అయితే జరిగిందండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. జాన్ డాఫర్ ఏం చేశాడంటే ఈయన 19వ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త. ఇక రెండవది, ఈయన కొన్ని విషయాలను రాశాడు. అది ఏ గ్రంథం అంటే మానవ శరీర ధర్మశాస్త్రం లేదా మానవ శరీర ధర్మశాస్త్రం అంటే ఈ గ్రంథంలో ఈయన కొన్ని విషయాలు పొందుపరిచాడు. ఏంటి సార్ అంటే జీవులు గ్రహించేటువంటి పదార్థాలలో దహనము చెందాలి అంటే లేదా జీర్ణక్రియ జరగాలంటే లేదా విచ్ఛిన్నం చెందాలి అంటే నీరు, అదేవిధంగా ఆక్సిజన్ అనేవి ప్రధానంగా ఉంటాయని ఈయన పేర్కొన్నాడు. మరి ఇవన్నీ కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడి జరిగేటువంటి చర్యల వల్ల లేదా భౌతిక చర్యల వల్ల ఈ భౌతికంగా జీవక్రియలు అనేవి జరుగుతాయి అని ఇతను చెప్పడం జరిగింది. ఏంటి సార్ జీవక్రియలు అంటే? రవాణా, శ్వాసక్రియ, విసర్జన, మరి ప్రత్యుత్పత్తి అటువంటి వీటిని మనము జీవక్రియలు అంటాము. ఈ యొక్క జీవక్రియలన్నీ కూడా జరుగుతాయని ఈ యొక్క జాన్ డాఫర్ శాస్త్రం చెప్పడం జరిగింది. అంత మాత్రమే కాకుండా శరీరం నుండి విడుదలయ్యే విసర్జితాలలో అంటే జీవక్రియల ఫలితంగా మన శరీరంలో విడుదలైనటువంటి పదార్థాలను మనము విసర్జిత పదార్థాలు లేదా వ్యర్థ పదార్థాలు అంటాము. ఈ యొక్క విసర్జిత పదార్థాలు లేదా వ్యర్థ పదార్థాల్లో ఈ యొక్క జాన్ డాఫర్ ఏం చెప్పాడంటే నీరు,
అదేవిధంగా కార్బన్ యొక్క ఆక్సైడ్లు, అదేవిధంగా ఫాస్ఫరస్, సల్ఫర్ వంటి కొన్ని ఇతర పదార్థాలు ఉంటాయని చెప్పడం జరిగింది. ఈ యొక్క జాన్ డాఫర్ అనే శాస్త్రవేత్త ఈ విషయాలన్నీ కూడా మరి ఏ గ్రంథంలో పొందుపరిచాడంటే మానవ శరీర ధర్మశాస్త్రం అనేటువంటి ఈ యొక్క గ్రంథంలో శ్వాసక్రియ గురించి ఈ విషయాల్లో పేర్కొనడం అయితే జరిగింది. ఎప్పుడు సార్ అంటే 19వ శతాబ్దంలో. రైట్. పోతే పై ఆధారాలన్నింటి ద్వారా అంటే జాన్ డాఫర్ తెలియజేసినటువంటి ఈ యొక్క పై ఆధారాలన్నింటి ద్వారా 19వ శతాబ్దం మధ్యకాలం నాటికి శ్వాసక్రియలో పాల్గొనే ప్రధానమైన పదార్థాల గురించి అంటే శ్వాసక్రియలో పాల్గొనేటువంటి ప్రధానమైన పదార్థాల యొక్క పాత్ర గురించి తెలిసిందండి. కానీ శ్వాసక్రియ జరిగే విధానం గురించి అంతగా స్పష్టత రాలేదు. అంటే శ్వాసక్రియలో ఏ ఏ పదార్థాలు పాల్గొంటాయి అనే విషయం తెలిసింది ఎప్పుడు అంటే 19వ శతాబ్దం యొక్క మధ్యకాలం నాటికి. ఆ విషయాలు తెలిసాయి కానీ శ్వాసక్రియ ఏ విధంగా జరుగుతుంది లేదా శ్వాసక్రియ జరిగే విధానం గురించి అంతగా స్పష్టత అనేది రాలేదు. అయితే శరీరంలో ఉత్పత్తి అయ్యే ఉష్ణానికి ఎప్పుడు సార్ అంటే శ్వాసక్రియ ఫలితంగా. రైట్. శరీరంలో ఉత్పత్తి అయ్యే ఉష్ణానికి శ్వాసక్రియకు సంబంధం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే 19వ శతాబ్దం మధ్యకాలం నాటికి శ్వాసక్రియలో పాల్గొనే పదార్థాల యొక్క పాత్ర తెలిసింది కానీ శ్వాసక్రియ జరిగే విధానం తెలవలేదు. అయితే శ్వాసక్రియలో ఉత్పత్తి అయ్యే ఉష్ణానికి అదేవిధంగా శ్వాసక్రియకు మధ్య సంబంధం ఉందని ఈ యొక్క శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది ఈ యొక్క 19వ శతాబ్ద కాలంలోనే. ఇది 19వ శతాబ్దంలో శ్వాసక్రియ గురించి అంటే శ్వాసక్రియ అధ్యయనం గురించినటువంటి పరిశోధనలు. రైట్. నెక్స్ట్ సార్ వచ్చేసి శ్వాసక్రియలో వివిధ దశలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ విధంగా మనకి చార్టు కనబడితే ఖచ్చితంగా బిట్స్ అడేటువంటి అవకాశం ఉందండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిఎస్సిలో ఈ విధంగా మనకి లైన్ ఈ విధంగా మనకి చార్ట్ లాంటి కనబడితే ఖచ్చితంగా ఇక్కడ బిట్ అనేది వస్తుంది. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఏ బుక్లో అయినా ఏ లెసన్ అయినా సరే ఖచ్చితంగా ఈ విధంగా ఉన్నట్లయితే ఈ విధంగా చార్ట్ ఉన్నట్లయితే 100% బిట్ రావడం అయితే జరుగుతుంది. కనుక ఖచ్చితంగా ప్రతి లెసన్లో ఈ విధంగా మీకు చార్ట్ కనబడితే ఆ విషయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కావాలంటే గత ప్రీవియస్ డిఎస్సిలో ఈ విధంగా ఉండే వాటిపైన బిట్స్ అడిగాడో లేదో ఒకసారి మీరు పరిశీలన చేయండి, మీకు అర్థమవుతుంది. ఇంకా చూడండి సార్, శ్వాసక్రియలో వివిధ దశలు. రైట్. శ్వాసక్రియలో వివిధ దశల మధ్య స్పష్టమైన విభజన రేఖలు అనేవి ఉండవు. శ్వాసక్రియ అనేక జీవ రసాయన భౌతిక చర్యల సంక్లిష్ట ప్రక్రియ. ఈ యొక్క శ్వాసక్రియ అనేది అనేక జీవ అదేవిధంగా రసాయనిక భౌతిక సంక్లిష్ట ప్రక్రియల ఫలితంగా ఈ యొక్క శ్వాసక్రియ అనేది జరుగుతుంది. అంటే శ్వాసక్రియలో మరి అనేక జీవక్రియలు, రసాయన క్రియలు, భౌతిక చర్యల వల్ల అంటే సంక్లిష్టంగా ఈ యొక్క ప్రక్రియ ఈ యొక్క శ్వాసక్రియగా మనము చెప్పవచ్చు. అయితే మనం స్థూలంగా అవగాహన చేసుకోవడం కోసం శ్వాసక్రియ విధానాన్ని వివిధ శీర్షికల కింద అధ్యయనం చేయడం అయితే జరుగుతుందండి. అది ఏంటో చూద్దాం ఒకసారి. రైట్. ఇక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చదువుతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏంటి సార్? ఉచ్ఛ్వాస అంటే ఉచ్ఛ్వాసం అంటే పీల్చడం, నిశ్వాసం అంటే వదలడం. ఏమి పీల్చడం సార్ అంటే ఆక్సిజన్ పీల్చుకోవడం లేదా ఆక్సిజన్ గ్రహించడం. ఏంటి సార్ ఇవి విడుదల చేయడం అంటే కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేయడం.
ఈ విధంగా ఈ ఉచ్ఛ్వాస, నిశ్వాస ప్రక్రియలో ఆక్సిజన్‌ను గ్రహించి కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేయడం అయితే జరుగుతుంది. మరి ఈ యొక్క ఉచ్ఛ్వాస, నిశ్వాస ప్రక్రియలకు ఏం సంబంధం ఉంటదంటే ఊపిరితిత్తుల్లో మరి సంబంధం ఉంటదండి. అంటే ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి మరి వాయు మార్పిడి వల్ల అంటే ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న భాగాలుంటాయి. దాన్ని మనం వాయు గూనులు అంటామండి. ఈ యొక్క వాయు గూనులనేవి ప్రధానంగా ఈ యొక్క శ్వాసక్రియలో పాల్గొనడం జరుగుతుంది. ఈ యొక్క శ్వాసక్రియ అనేది రక్తం ద్వారా వాయు రవాణా జరిగి కణజాలాల్లో వాయు మార్పు జరుగుతుంది. ఫలితంగా కణ శ్వాసక్రియ అనేది జరగడం అనేది జరుగుతుంది. ఇది శ్వాసక్రియ జరగడం అంటే ఈ యొక్క పట్టికని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ వర్డ్ సార్ శ్వాసించుట లేదా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. రైట్. మనం విడుదల చేసే గాలిలో మనము విడుదల చేసే గాలిలో ఏ ఏ వాయువులు ఉంటాయి సార్ అంటే మనం విడుదల చేసే గాలిలో మరి ప్రధానంగా ఆక్సిజన్ వాయువు ఉంటుంది. మరి సున్నపు తీగలోకి గాలిని వేగంగా ఊదినప్పుడు సున్నపు తీగలోకి గాలిని వేగంగా ఊదినప్పుడు ఈ యొక్క సున్నపు తీగ అనేది పాల వలె తెల్లగా మారుతుందండి. ఎలా మారుతుంది? పాల వలె తెల్లగా మారుతుంది. అంటే సున్నపు తేటను పాల వలె తెల్లగా మార్చే వాయువు ఏంటి సార్ అంటే అది CO2 మాత్రమే. అంటే కార్బన్ డయాక్సైడ్ వాయువుకు మాత్రమే ఈ యొక్క సున్నపు తేటను పాల వలె తెల్లగా మార్చే గుణము కలిగి ఉంటుంది సార్. రైట్. అదే విధంగా సున్నపు తేటలోకి గాలిని సిరంజి ద్వారా గాని లేదా పిచికారి అంటే మనం స్ప్రే చేయడం అండి. పిచికారి అంటే స్ప్రే చేయడం. పిచికారి ద్వారా గాని పంపినప్పుడు చాలా ఎక్కువ సమయము పడుతుందండి. ఇక్కడ సున్నపు తీగటను గాలిలోకి వేగంగా ఊదినప్పుడేమో అది పాలవలతలా మారుతుంది, తొందరగా మారుతుంది. అలా కాకుండా సున్నపు తేటలోకి మామూలుగా ఉండి గాలి సిరంజి ద్వారా గాని అదే పిచికారి లేదా స్ప్రే చేయడం ద్వారా పంపినప్పుడు ఈ యొక్క సున్నపు తేట పాల వలె తెల్లగా మారుతుంది గానీ, ఆ యొక్క సున్నపు తేట పాల వలె తెల్లగా మారడానికి ఎక్కువ సమయం పట్టడం అయితే జరుగుతుంది. ఇది వీటి యొక్క వివరణ. నెక్స్ట్. ఇక నెక్స్ట్ పోతే కార్బన్ డయాక్సైడ్ యొక్క ఉనికిని గుర్తించుట. చూడండి మనం విడిచే గాలిలో మనము విడిచే గాలిలో కొన్ని అంశీభూతాలు అంటే కొన్ని వాయువులు, కొన్ని అంశీభూతాలు ఎక్కువగాను, మరికొన్ని తక్కువగాను ఉండడానికి గల కారణాలు తెలుసుకోవడానికి మనం శ్వాస వ్యవస్థలో వాయు ప్రసారం జరిగే మార్గం గురించి, అదేవిధంగా ఉచ్ఛ్వాసాలు, అదేవిధంగా నిశ్వాసాలు జరిగే క్రియ గురించి మనం అధ్యయనం చేసినట్లయితే మనం మన విడిచిన గాలిలో ఉన్నటువంటి ఈ యొక్క అంశీభూతాలు ఏవి ఎక్కువ పరిమాణంలో ఉన్నవి, ఏవి తక్కువ పరిమాణంలో ఉన్నాయో అనే విషయాన్ని మనం క్షుణ్ణంగా మనము తెలుసుకోవచ్చు. రైట్. సామాన్య అర్థంలో శ్వాస వ్యవస్థ అంటే అర్థం ఏంటి సార్ అంటే బయట నుండి ఊపిరితిత్తుల్లోకి అత్యంత సూక్ష్మ నిర్మాణాలైన అంటే ఊపిరితిత్తులలో ఉన్నటువంటి అత్యంత సూక్ష్మ నిర్మాణాలైన వాయుగూనులకు వాయుగూనులకు అక్కడి నుండి గాలి అనేది ప్రసరించే మార్గం అని చెప్పవచ్చండి. ఇక్కడ శ్వాస వ్యవస్థ అంటే అర్థం ఏంటి సార్ అంటే బయట నుండి అంటే గాలి అనేది బయట నుండి అంటే బయట వాతావరణంలో నుండి ఊపిరితిత్తులలోని అత్యంత సూక్ష్మ నిర్మాణం అంటే ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి ఊపిరితిత్తుల యొక్క అంతర్నిర్మాణాన్ని పరిశీలిస్తే ఈ యొక్క అంతర్నిర్మాణం ఉన్నటువంటి ఆ యొక్క సూక్ష్మ నిర్మాణం నుండి ఈ యొక్క వాయుగోనులకు వెళ్ళి ఈ యొక్క వాయుగోనుల నుండి బయటకు ఈ యొక్క గాలి రావడాన్ని మనం ఏమంటామంటే శ్వాస వ్యవస్థ అంటాము. శ్వాస వ్యవస్థ అంటే అర్థం ఏంటి సార్ అంటే బయట నుండి గాలి ఊపిరితిత్తుల్లోని అత్యంత సూక్ష్మమైనటువంటి ఆ యొక్క వాయుగోనులకు వెళ్ళి
ఆ యొక్క వాయుగూనుల నుండి మరి బయటకు ప్రసరించే మార్గాన్ని మనం ఏమంటారంటే, మనం శ్వాస వ్యవస్థ అంటాము. రెస్పిరేషన్ సిస్టమ్ అంటాం. రైట్. మరి ఈ యొక్క వాయుగూనులలో మరియు రక్తనాళాల మధ్య ఏమవుతుంటే, ఈ యొక్క వాయువులు ఏమంటే వినిమయము జరుగుతుంది. ఈ వాయుగూనులలో మరియు రక్తనాళాల మధ్య ఏమవుతుంటే, ఈ యొక్క వాయు వినిమయం అనేది ఈ యొక్క వాయు వినిమయం అనేది జరుగుతుంది. ఇది శ్వాస వ్యవస్థ అంటే గాలిలో ఉన్నటువంటి బయట వాతావరణంలో ఉన్నటువంటి యొక్క గాలి అనేది ఊపిరితిత్తులో ఉన్నటువంటి అత్యంత అంటే ఊపిరితిత్తుల యొక్క అంతర్నిర్మాణం ఉన్నటువంటి సూక్ష్మ నిర్మాణమైనటువంటి ఈ యొక్క వాయు గోళంలోకి వెళ్ళి అక్కడి నుండి గాలి బయటకు రావడాన్ని మనం ఏమంటాం సార్ అంటే ఏమంటాం దాన్ని మనం శ్వాస వ్యవస్థ అని అంటాము. ఇది శ్వాస వ్యవస్థ రెస్పిరేషన్ సిస్టమ్. రైట్. ఇకపోతే వాయు ప్రసార మార్గం. వాయు ప్రసారం అంటే బయట వాతావరణం నుండి వాయువు అనేది ఏ విధంగా ప్రసారం అవుతుందో మనము చూసేటువంటి ప్రయత్నం అయితే చూద్దామండి. చూడండి ఇక్కడ మానవుని యొక్క శ్వాస వ్యవస్థలో చూస్తే ఇక్కడ చాలా భాగాలు మనకి స్పష్టంగా కనబడతాయండి. ఒకటి ఏం సార్ అంటే నాసిక కుహరము, అదేవిధంగా దాని కింద ఉన్నటువంటి నాసికా రంధ్రం అంటే గాలి అనేది గాలి అనేది నాసికా రంధ్రము ద్వారా నాసికా రంధ్రం ద్వారా నాసికా కుహరంలోకి వెళ్తుంది. ఈ యొక్క నాసికా కుహరముకి వెళ్ళి అక్కడ నుండి ఊపిరితిత్తులకు చేరడం అనేది జరుగుతుంది. రైట్. మన యొక్క వాయు ప్రసార మార్గంలో మనం కొన్ని భాగాలు చూస్తే మనం నాసికా రంధ్రము, నాసికా కుహరము, అదేవిధంగా గ్రసని, అదేవిధంగా మరి ఉపజీవిక మన ఉపజీవికను మనం ఏమంటామంటే కొండ నాలుక అంటామండి. ఈ యొక్క మానవుడు ఈ యొక్క ఉపజీవిక దీన్ని మనం అంటే కొండ నాలుక అని కూడా మనము అంటాము. ఈ యొక్క ఉపజీవిక అదేవిధంగా స్వరపేటిక అక్కడ నుండి వాయునాళము, అదేవిధంగా వాయునాళం నుండి శ్వాస నాళాలు, శ్వాసాల నుండి ఇంకా అనేక సూక్ష్మ నాలుకైనటువంటి ఈ యొక్క సూక్ష్మ శ్వాస నాళికలు, ఈ యొక్క శ్వాస నాళికల నుండి ఊపిరితిత్తులోనికి గాలి అనేది ఈ యొక్క ప్రసారం అయితే జరుగుతుంది. ఈ విధంగా మానవులోకి ఈ యొక్క వాయు ప్రసార మార్గం అయితే జరుగుతుంది. ఎలానో చూద్దామండి. ఇక్కడ ఒకటి చిన్న ఒక చార్ట్‌లో చూడండి ఇక్కడ. ఒక గాలి ఎక్కడ ఫస్ట్ నాసికా రంధ్రాలు అండి. ఎక్కడికి వెళ్తుంది? గాలి నాసికా రంధ్రానికి వెళ్తుంది. నాసికా రంధ్రాల నుండి నాసికా కుహరానికి వెళ్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ బిట్ అడిగే అవకాశం ఉండదు చూడండి. జాగ్రత్తగా చూడండి. అంటే గాలి అనేది ఏ విధంగా మానవులోకి ప్రవేశిస్తుంది. మరి ఆ గాలి అనేది ఏం గాలి అండి? ఆక్సిజన్ వెళ్తుంది. ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ యొక్క ప్రసార మార్గం ఈ యొక్క చార్ట్ అండి. ఒకసారి జాగ్రత్తగా చూసండి. ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ఇక్కడ బిట్టు అడిగే అవకాశం చూద్దాం. రైట్. ఫస్ట్ గాలి అనేది నాసికా రంధ్రాలు అంటే ముక్కు యొక్క ముక్కులో ఉండే రంధ్రాలు నాసికా రంధ్రాలకు వెళ్ళిపోతుంది. నాసికా రంధ్రాల నుండి నాసికా కుహరంకి వెళ్ళిపోతుంది. నాసికా కుహరం నుండి గ్రసంలోకి వెళ్ళిపోతుంది. గ్రసన నుండి ఈ యొక్క స్వరపేటికలోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ యొక్క స్వరపేటిక నుండి గాలి అనేది వాయు నాళానికి చేరుతుంది. ఎక్కడ సార్? వాయు నాళం చేరుతుంది. వాయు నాళం నుండి శ్వాస నాళాలు, శ్వాస నాళాల నుండి శ్వాస నాళంలో ఉన్నటువంటి అనేక చిన్న చిన్న నాళికలు ఉంటాయి. వాటిని శ్వాస నాళికలు అనము. శ్వాస నాళికలు ఈ యొక్క శ్వాస నాళికల ద్వారా వాయుగోనులు అంటే ఊపిరితిత్తులో ఉండే సూక్ష్మ నాళికలు ఉంటాయి. వాటిని వాయుగోనులు అంటాము. ఈ యొక్క వాయుగోనులకు వెళ్తుంది. ఈ వాయుగోనుల నుండి రక్తంలోకి చేరుతుంది. ఇది వాయు ప్రసార మార్గము. ఖచ్చితంగా ఇక్కడ బిట్ అడిగే అవసరం కాబట్టి 100% ఈ యొక్క చార్ట్‌ని ఈ యొక్క చార్ట్‌ని ఖచ్చితంగా మనం గుర్తుంచుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలండి. ఇక్కడ నుండి మరొకసారి చూద్దామండి. ఎక్కడికి? ఇక్కడ గాలి అనేది ఇక్కడ నాసికా రంధ్రానికి వెళ్తుంది. నాసికా రంధ్రం నాసికా కుహరము, నాసికా కుహరం నుండి గ్రసనలోకి వెళ్తుంది. గ్రసన నుండి స్వరపేటికి వెళ్తుంది. స్వరపేటిక నుండి వాయునాళంలోకి వెళ్తుంది. వాయునాళం నుండి శ్వాసనాళాలు, ఆ తర్వాత శ్వాసనాళాల నుండి ఈ యొక్క శ్వాసనాళాలు అనేవి మరి కుడి, ఎడమ శ్వాసలు ఉంటాయి. ఇక్కడ నుండి కుడి ఊపిరితిత్తి అదేవిధంగా ఎడమ ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతుంది. శ్వాస నాళికకి వెళ్ళిపోతుంది.
ఈ యొక్క వాయునాళం నుండి శ్వాస నాళాల నుండి శ్వాస నాళికల నుండి వాయుగోళంకి వెళ్తుంది. వాయుగోళంకి ఉన్నటువంటి ఈ యొక్క ఆక్సిజన్ అనేది రక్తంలోకి చేరడం జరుగుతుంది. రక్తంలో చేరిన తర్వాత అక్కడ శ్వాసక్రియ అనేది పూర్తయిపోయిన తర్వాత అక్కడ నుండి మరి శ్వాసక్రియ ఫలితంగా ఏర్పడినటువంటి ఆ యొక్క కార్బన్ డయాక్సైడ్ మరలా తిరిగి ఎలా వస్తుంది బయటికండి? మొదటిగా ఈ మరి వాయుగోళంలోకి వస్తుంది. వాయుగోళం నుండి మరి శ్వాసనాళికల నుండి శ్వాసనాళాల నుండి వాయునాళము, అదేవిధంగా వాయునాళం నుండి స్వరపేటిక, అదేవిధంగా గ్రసని, అదేవిధంగా నాసికాకురం నుండి నాసికా రంధ్రాల ద్వారా ఈ యొక్క శ్వాసక్రియ ఫలితంగా ఏర్పడిన ఈ కార్బన్ డయాక్సైడ్ వాయువు అనేది బయటకు రావడం అనేది జరుగుతుంది. దీని గురించి మనం కొంచెం వివరంగా నేర్చుకునే ప్రయత్నం చూద్దామండి. రైట్. సాధారణంగా ఈ యొక్క వాయువు అనేది నాసికా రంధ్రాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందండి. నాసికా రంధ్రాల ద్వారా ఈ యొక్క గాలి అనేది శరీరంలోకి ప్రవేశిస్తుంది. ప్రవేశించి ఈ యొక్క వాయువు అనేది వడపోయబడుతుంది. మరి నాసిక కుహరములో అంటే ముక్కు యొక్క కుహరంలో తేమగా ఉన్నటువంటి పొర ఉంటుందండి. దీన్ని మనం శ్లేష్మస్తరం అంటాం. శ్లేష్మ లేదా జిగురు వంటి పదార్థం ఉంటుందండి. ఈ యొక్క జిగురు వంటి పదార్థంలో ఈ యొక్క ఆక్సిజన్ కావడం అనేది జరుగుతుంది. ఈ యొక్క నాసికా కుహరంలో తేమగా ఉన్నటువంటి ఈ యొక్క పొర, అదేవిధంగా రోమాలు లేదా వెంట్రుకలు ఉంటాయండి. మరి గాలిలో ఉన్నటువంటి ఈ యొక్క దుమ్ము కణాలను ఈ యొక్క నాసికా కుహరం నుండి ఈ యొక్క తేమగా నుండి ఈ యొక్క పొర, అదేవిధంగా ఈ యొక్క నాసికా కుహరం నుండి ఈ యొక్క రోమాలు అనేవి ఈ యొక్క గాలిలో ఉన్నటువంటి ఈ యొక్క దుమ్ము, అదేవిధంగా ధూళి కణాలను ఆపడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క నాసికా కుహరం ఉన్నటువంటి ఈ యొక్క తేమ ఏం చేస్తుందంటే సార్, వాయు యొక్క నాసికా కుహరం ద్వారా ప్రయాణించే సమయంలో గాలిలో ఉష్ణోగ్రత మరి శరీర ఉష్ణోగ్రతకు దాదాపు సమానమవుతుంది. అంటే ఒకవేళ గాలిలో ఉన్నటువంటి ఆ యొక్క వాయువు అనేది వేడిగా ఉన్నట్లయితే ఆ వాయువు అనేది నాసికా కుహరం ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు ఆ యొక్క నాసికా కుహరంలో వంటి ఆ తేమ ద్వారా ఏమవుతుందంటే మరి ఈ యొక్క వేడిగా ఉన్నటువంటి ఈ యొక్క గాలి అనేది నాసికా కుహరం ద్వారా ప్రయాణించే సమయంలో ఈ యొక్క గాలి అనేది దాని యొక్క ఉష్ణోగ్రత అనేది శరీర ఉష్ణోగ్రతకు దాదాపుగా సమానమవుతుంది. అంటే వేడిగా ఉన్న గాలి అనేది వేడిగా ఉన్నట్లయితే ఆ నాసికా కుహరం నుండి ఆ యొక్క శ్లేష్మానికి తగిలేసి ఆ యొక్క గాలి అనేది కొంచెం ఉష్ణోగ్రత తగ్గడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క శరీర ఉష్ణోగ్రత, అదేవిధంగా నాసికా కుహరం నుండి యొక్క గాలి యొక్క ఉష్ణోగ్రత అనేది సమానమవుతుంది. గాలిలోని నాసికా కుహరంలో తేమ చేరడం వల్ల గాలి అనేది అంతకుముందు కంటే ఎక్కువ తేమగా తయారు కావడం అనేది జరుగుతుంది. మరి గాలిని వెచ్చజేయడం, గాలిని తేమను చేర్చడం వంటి కార్యక్రమాలు అనేవి ఈ యొక్క శ్వాస జీర్ణ వ్యవస్థలకు రెండింటికి మధ్య సంబంధించిన భాగంలో కొనసాగడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ పోతే ఉపజీవిక. దీన్ని మనము కొండ నాలుక అంటాము అండి. నెక్స్ట్ భాగం ఏంటంటే ఉపజీవిక అనేటువంటి కండరపు కవాటం ఏం చేస్తుందంటే ఈ యొక్క ఆహారము, అదేవిధంగా వాయు మార్గాలను నియంత్రించుటకు ఇది ఏమవుతుందంటే అంటే ఆహారపు, అదేవిధంగా వాయు మార్గాల కూడల్ని వేరు చేస్తూ ఉంటుంది ఈ యొక్క ఉపజీవిక లేదా ఈ కొండ నాలుకనది. రైట్. ఈ యొక్క ఉపజీవిక అయినటువంటి ఈ యొక్క కండరపు కవాటం ఏం చేస్తారంటే ఆహారపు, అదేవిధంగా వాయు మార్గాలను నియంత్రిస్తూ తమ వ్యవస్థలోకి సరిగా ప్రవేశించినట్లు చేస్తుంది. అంటే ఆహారాన్ని ఒక మార్గంలోను, అదేవిధంగా గాలిని మరొక మార్గంలోనికి పంపించడానికి ఉపయోగపడుతుంది ఉపజీవిక లేదా ఈ యొక్క కొండ నాలుక. దీన్ని మనము ఆహార అదేవిధంగా వాయు మార్గాల కూడలి అని కూడా ఈ యొక్క ఉపజీవికను మనం అనవచ్చండి. ఇది 9వ తరగతిలో ఉన్నటువంటి మనం జ్ఞానేంద్రియాలు అనే పాఠ్యాంశంలో అక్కడ మనము క్లియర్‌గా ఒకసారి మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ పోతే
ఇది మనకి ఉపజీవిక అనేది మనకి అయిపోయిందండి. ఇక నెక్స్ట్ స్వరపేటిక. నెక్స్ట్ మూడో భాగము. ఫస్టు శ్వాసనాళాలు, ఫస్టు నాసికా రంధ్రాలు, నాసికా కుహరం అయిపోయిందండి. నాసికా రంధ్రాలు శ్వాస వ్యవస్థలో నాసికా రంధ్రాలు అంటే ముక్కు రంధ్రాలు, నాసిక రంధ్రాలు, నాసికా కుహరం అయిపోయింది. నెక్స్ట్ ఉపజీవిక ఉంది. నెక్స్ట్ భాగం ఏంటి సార్ అంటే స్వరపేటిక. ఈ యొక్క స్వరపేటిక అనేది గట్టి పెట్టె వంటి నిర్మాణం పెట్టె వంటి ఈ యొక్క స్వరపేటిక ఉంటుందండి. ఈ యొక్క స్వరపేటికలో ఏముంటుంది అంటే స్వరతంతులు ఉంటాయండి. స్వరపేటికలో స్వరతంతులు ఉంటాయి. ఏ విధంగా గిటారాలో తీగలు మనము ప్లే చేస్తున్నప్పుడు మనము ఆ యొక్క శబ్దం వస్తుందో, శ్రావ్యమంటి శబ్దం వస్తుందో, అదేవిధంగా సంగీత ధ్వనులు వస్తాయో, అదేవిధంగా ఈ యొక్క స్వరపేటికలో స్వరతంతులు ఉంటాయండి. ఈ స్వరతంతుల వలనే మనం మాట్లాడడం లేదా పాటలు పాడడం అనేది జరుగుతూ ఉంది. ఈ యొక్క స్వరతంతులు ఎక్కడ ఉంటాయి సార్ అంటే గట్టి పెట్టె వంటి ఈ యొక్క స్వరపేటికలో ఉండమంది ఈ యొక్క జరుగుతుంది ఈ యొక్క స్వరతంతులు. ఇక నెక్స్ట్ పోతే ఊపిరితిత్తుల నుండి నిశ్వాసంలో నిశ్వాసము, ఉచ్ఛ్వాసము. నిశ్వాసం ఉంటుంది గాలి బయటికి రావడం. అంటే ఊపిరితిత్తుల నుండి గాలి బయటకు వస్తున్నప్పుడు అంటే ఊపిరితిత్తుల నుండి నిశ్వాసంలో గాలి బయటకు వస్తున్నప్పుడు బయటకు వచ్చే గాలి ఈ యొక్క స్వరతంతుల మీదుగా ఈ యొక్క స్వరతంతుల మీదుగా ప్రయాణించినప్పుడు వాటిని కంపించేలా చేస్తుంది. అంటే ఊపిరితిత్తుల నుండి నిశ్వాసంలో వచ్చేటువంటి ఈ యొక్క గాలిని బయటికి వస్తున్నప్పుడు ఈ యొక్క గాలి అనేది స్వరతంతుల మీదుగా ఈ యొక్క స్వరతంతులు ఎక్కడ ఉన్నాయంటే స్వరపేటికలో ఉన్నాయండి. ఈ యొక్క స్వరతంతుల మీదుగా గాలి అనేది బయటికి అంటే ప్రయాణించినప్పుడు వాటిని కంపించేలా, వేటిని కంపించేలా ఈ యొక్క స్వరతంతులను కంపించేలా చేస్తుంది ఈ యొక్క నిశ్వాసంలో గాలి అనేది. ఈ కంపనాల ఆధారంగా ఇందాక చెప్పాను కదండీ! ఈ యొక్క కంపనాల ఆధారంగా మనం మాట్లాడడం, పాటలు పాడడం మొదలైనవి చేయగలుగుతామండి. అంటే స్వరపేటికలో ఉండి ఆ స్వరతంతులు ఎప్పుడు కోల్తాయంటే ఊపిరితిత్తుల నుండి నిశ్వాసములో అంటే గాలి విడుదలైనప్పుడు ఈ గాలి అనేది బయటకు వచ్చేటప్పుడు ఆ వస్తున్నప్పుడు ఈ గాలి అనేది ఆ యొక్క స్వరపేటికలో ఉన్నటువంటి స్వరతంతుల మీదంగా బయటకు ప్రయాణిస్తూ ఈ యొక్క స్వరతంతులను కంపింపజేస్తాయి. ఈ విధంగా చేసినప్పుడు ఈ కంపనాల ఆధారంగా మనం మాట్లాడడం గానీ, అదేవిధంగా పాటలు శ్రావ్యంగా పాడడం అనేది జరుగుతుంది. ఇదంతా ఎవరు చేస్తారంటే స్వరపేటికలో ఉన్నటువంటి స్వర తంతులు. ఇక నెక్స్ట్ భాగం సార్ వాయునాళం. వాయునాళం. ఫస్ట్ చూడండి ఎన్ని భాగాలు చూసాం ఫస్టు శ్వాసక్రియలోని భాగాలు చూద్దామండి. ఒకటి నాసిక రంధ్రాలు. రెండవది నాసిక కుహరము. మూడవది ఉపజీవిక లేదా కొండ నాలుక. కొండ నాలుక. నెక్స్ట్ నాలుగవది స్వరపేటిక. ఐదవది వాయునాళం. రైట్. ఇప్పుడు మనము వాయునాళం గురించి మనం తెలుసుకుందామండి. రైట్. ఈ యొక్క వాయునాళం అనేది ఊపిరితిత్తుల వరకు గాలిని తీసుకువెళ్ళేటువంటి ఒక ప్రత్యేకమైన నిర్మాణం అండి. అంటే ఊపిరితిత్తులకు గాలిని తీసుకువెళ్ళేటువంటి ఒక నాళం వంటి నిర్మాణము లేదా ఒక గొట్టం వంటి నిర్మాణాన్ని మనం ఏమంటాం సార్ అంటే వాయునాళం అంటాం. అంటే ఊపిరితిత్తులకు గాలిని తీసుకెళ్ళేటువంటి భాగం ఏంటి సార్ అని అడిగితే మనం ఏం చేయాలి మనం ఈ యొక్క వాయునాళం అని గుర్తించవలసిన అవసరం అయితే ఉంది. రైట్. ఇక్కడ వాయునాళం అనేది ఊపిరితిత్తుల వరకు గాలిని తీసుకువెళ్ళేటువంటి నిర్మాణం. రైట్. మనం గనక గొంతు భాగాన్ని తాగితే మనం ఇక్కడ మనకి ఎక్కడుంటే అక్కడ గొట్టం వంటి నిర్మాణం మనకు కనబడుతుందండి. ఆ గొట్టం వంటి నిర్మాణమే వాయునాళము. ఈ యొక్క వాయునాళం గురించి మనం ఇంతకుముందు నేర్చుకున్నామండి. ఈ యొక్క వాయునాళం అనేది మృదులాస్థితో నిర్మితమైనది. ఏంటంటే మృదులాస్థితో నిర్మితమైంది. ఈ సి ఆకారంలో ఉంగరాల వలె గుండ్రంగా ఉండడం అనేది
జరుగుతుంది. ఒకసారి అడిగాడండి బిట్టు, వాయునాళం అనేది ఏ ఆకారంలో ఉంటుందని అడగడం అనేది జరిగింది. సి ఆకారంలో. ఇక ఈ వాయునాళం అనేది మరి దేనితో ఏ పదార్థంతో నిర్మితమైందంటే మృదులాస్థి చేత నిర్మితమై ఉంటుంది. ఈ 2 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి మిత్రమా. రైట్. ఇది వాయునాళం. నెక్స్ట్ ఇది గొట్టం వంటి నిర్మాణము మృదులాస్థి ఉంటుంది. ఇది సి ఆకార ఉంగరాలను కలిగి ఉంటుంది. ఇది ఊపిరితిత్తులకు గాలిని తీసుకెళ్ళే భాగంగా చెప్పవచ్చు వాయునాళం. రైట్. ఈ యొక్క వాయునాళం అనేది ఈ యొక్క వాయునాళం అనేది ఉరకుహరంలో ఉరకుహరం అంటే ఏంది? ఎదురుం భాగం అంటారండి. ఎదురుం భాగం అంటే పక్కటెముకలు ఉన్నటువంటి పక్కటెముకల యొక్క పై భాగంలో మనం ఉరకుహరం అంటండి. ఇక్కడ ఉరకుహరము అదేవిధంగా శరీరంలో ఉరకుహరము, ఉదరకుహరం అంటే 2 భాగాలు చూసుకోండి. ఉరకుహరం అంటే పొట్ట యొక్క పై భాగం మనం ఉరకుహరం అంటాము. ఉదరకుహరం అంటే పొట్ట యొక్క భాగాన్ని ఉదరకుహరం అంటాము. ఈ యొక్క వాయునాళము అనేది ఉర ఉరకుహరం మధ్య భాగంలో ఉరకుహరం అంటే ఏంది? ఈ యొక్క గుండె యొక్క క్రింది భాగం లేదా ఈ యొక్క ఊపిరితిత్తుల యొక్క భాగం అంటే ఊపిరితిత్తులు ఉంటే ఆ భాగం మనము ఉరకుహరం అంటాము. ఈ యొక్క వాయునాళం ఉరకుహరం యొక్క మధ్య భాగంలో ఏముందంటే 2 శ్వాస నాళాలుగా చేయడం జరుగుతుంది. ఈ యొక్క వాయునాళం అనేది ఈ యొక్క ఉరకుహరంలో 2 శ్వాస నాళాలుగా అంటే కుడివైపు ఒకటి, ఎడమవైపు ఒకటి 2 శ్వాస నాళాలుగా చీలుతాయి. ఎందుకు 2 శ్వాస నాళాలుగా చీలుస్తాయంటే, అంటే మన దేహంలో 2 ఊపిరితిత్తులు ఉన్నాయి కాబట్టి, ఈ యొక్క వాయునాళం నుండి ఈ యొక్క శ్వాసనాళికలు అనేవి 2 భాగాలుగా చేరి ఒకటేమో కుడి ఊపిరితిత్తులోకి, మరొకటేమో ఎడమ ఊపిరితిత్తులోకి ప్రవేశించాలి కాబట్టి, ఈ యొక్క వాయునాళం అనేది ఉరకుహరం యొక్క మధ్య భాగంలో 2 శ్వాసనాళాలుగా చీలి ఒక్కొక్క శాఖ ఒక్కొక్క ఊపిరితిత్తులోకి అంటే కుడి ఊపిరితిత్తులోకి ఒకటి, ఎడమ ఊపిరితిత్తులోకి చీలిపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వాయునాళం అనేది ఉరకుహర భాగంలో ఉండి 2 శ్వాస నాళాలుగా చీలి ఈ యొక్క 2 శ్వాస నాళాలు అనేవి మరి చూడండి, ఇది ఒక ఊపిరితిత్తు అనుకుంటే, ఇది ఒక ఊపిరితిత్తు అనుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ విధంగా చీలి పోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చీలినటువంటి ఈ యొక్క శ్వాసనాళాలు, ఈ యొక్క శ్వాసనాళాలు అంటే ఏం చేస్తుంటే అనేక చిన్న చిన్న చీలికలుగా అనేక చిన్న ఈ యొక్క శ్వాసనాళం నుండి ఈ యొక్క శ్వాసనాళాలు అనేక చిన్న చిన్న నాళాలుగా మరి ఈ యొక్క శ్వాసనాళాలు అనేవి చిన్న చిన్న భాగాలుగా చీలిపోతుంది. వీటిని ఏమంటామంటే శ్వాస నాళికలు అంటామండి. శ్వాస నాళికలు. మరొక్కసారి మీకు క్లారిటీ చెప్తే ఒకసారి వినండి. రైట్. ఇక్కడ మనము వాయునాళం గొంతు భాగం నుండి ఇక వాయునాళం బయలుదేరుతుంది. ఈ యొక్క వాయునాళం అనేది మృదులా చేత నిర్మితం ఉంటుంది. సి ఆకారపు ఉంగరం ఉంటుంది. ఈ యొక్క వాయునాళము అనేది ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి శ్వాస నాళాలుగా చెప్తుంది. ఈ యొక్క శ్వాస నాళాలుగా చేరిన తర్వాత ఈ యొక్క ఒక్కొక్క శ్వాసనాళము ఇది ఒక ఊపిరితిత్తులోకి, ఇది ఒక ఊపిరితిత్తు చేరుతుంది. ఈ యొక్క శ్వాస నాళాలు అనేవి మరలా చిన్న చిన్న నాళికలుగా చేరుతాయండి. ఈ విధంగా చిన్న చిన్న నాళికలుగా చేయడం జరుగుతుంది. ఈ చిన్న చిన్న నాళికలను మనం ఏమంటే శ్వాస నాళికలు అంటాము. ఈ యొక్క శ్వాస నాళికలతో ఇవి అంతమొడమడం జరుగుతుంది. ఈ యొక్క శ్వాస నాళాలు. ఎక్కడి స్థాయి శ్వాస నాళాలు అంటే ఈ యొక్క వాయునాళం యొక్క మధ్య కుహరంలో ఉన్నటువంటి ఈ యొక్క వాయునాళం నుండి 2 శ్వాస నాళాలుగా చేరడం అయితే జరుగుతుంది. ఈ యొక్క శ్వాస నాళాలు ఏమవుతుందంటే చిన్న చిన్న ఈ విధంగా చిన్న చిన్న శ్వాస నాళికలుగా మరి చీలి శ్వాస నాళికలు మరి అంతమవడం ఉంది. అంటే శ్వాస నాళికలు అనే భాగంతో అంతమవడం అంటే జరుగుతుంది. ఇవి శ్వాస నాళికలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వాయునాళం నుండి 2 శ్వాస నాళాలు ఏర్పడతాయి. ఈ శ్వాస నాళం నుండి శ్వాస నాళికలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. మరి ఈ యొక్క శ్వాస నాళికలు అనేక శ్వాస నాళికలు చిన్న చిన్నగా ఏర్పడి ఈ యొక్క శ్వాస నాళికలు అనేవి వాయుగోనులలో చేరి మరి అక్కడ వాయుగోనులలో అంతం కావడం జరుగుతుంది. ఏంటి సార్ వాయుగోనులు అంటే? అంటే అర్థం ఏంటంటే వాయుగోనులు ఏంటి సార్ అంటే
ఊపిరితిత్తులలో ఉన్నటువంటి ఊపిరితిత్తులో ఉంటి ఈ యొక్క చిన్న చిన్న నిర్మాణాలు మనం అంటే వాయు గోనులు అంటాము. ఈ యొక్క శ్వాస నాళికల నుండి ఏర్పడినటువంటి ఈ యొక్క చిన్న చిన్న శ్వాస నాళికలు అనేవి ఈ యొక్క ఊపిరితిత్తుల నుండి ఈ యొక్క వాయుగోళకు చేరి ఇక్కడ అంతం కావడం అనేది జరుగుతుంది. రైట్. మరి ఈ యొక్క వాయుగోనులు అనేవి వాయుగోనులు అంటే ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న భాగాలండి. చిన్న చిన్న భాగాలు, చిన్న చిన్న భాగాలు, 4 భాగాలు మనం అంటే వాయుగోనులు అంటాము. ఈ యొక్క వాయుగోనులు మరి లేదా వాయు గోళాలు అనుకోవచ్చు. ఈ యొక్క వాయుగోనులు లేదా ఊపిరితిత్తులో ఉండే ఈ యొక్క వాయుగోనులు అనేవి చిన్నవిగా ఉండి ఎక్కువ సంఖ్యలో ఉండడం జరుగుతుంది. మరి రక్తకేశ నాళికలు గోడలలో అధిక సంఖ్యలో ఉండడం వల్ల వాయువులు మార్పిడి జరుగుతుంది. అంటే ఆక్సిజన్ రక్తంలోకి కార్బన్ డయాక్సైడ్ అనేది వాయుగోళంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మానవ దేహంలో ఈ యొక్క శ్వాసక్రియ అనేది వివిధ భాగాల్లో ఈ విధంగా రవాణా కావడం అయితే జరుగుతుంది. రైట్. ఇక్కడ వాయు మార్పిడి మరి రక్తకేశ నాళికల గోడల్లో రక్తకేశ నాళికలు గోడల్లో అధిక సంఖ్యలో ఉండడం వల్ల ఈ యొక్క వాయు మార్పిడి జరుగుతుంది. ఈ యొక్క వాయు మార్పిడి జరగడం వల్ల మరి రక్తంలో అయితే మరి ఆక్సిజన్ ఉంటుంది. మరి వాయుగోళంలోకి మరి కార్బన్ డయాక్సైడ్ ప్రవేశిస్తుంది. అంటే రక్తంలో ఆక్సిజన్ ఉంటుంది. మరి వాయుగోళంలో ఉన్నటువంటి ఈ యొక్క కార్బన్ డయాక్సైడ్ ప్రవేశిస్తుంది. మరి రక్తం ఆక్సిజన్ను శరీరంలోని ప్రతి కణానికి అందజేస్తుంది. రక్తంలోకి చేరినటువంటి ఈ యొక్క ఆక్సిజన్ ఏం చేస్తుందంటే ఈ యొక్క రక్తం ఏం చేస్తుందంటే రక్తంలోకి చేరినటువంటి ఈ యొక్క ఆక్సిజన్ను శరీరములో ఉన్నటువంటి ప్రతి కణానికి అందజేస్తుంది. అందజేసి శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణం నుండి మరి CO2ను సేకరిస్తుంది. ఈ యొక్క CO2 ఏం చేస్తుందంటే మరలా నాసికా రంధ్రాల నుండి చూడండి ఇక్కడ రక్తం మరొకసారి వినండి. రక్తంలోకి ఆక్సిజన్ చేరుతుంది. రక్తంలో చేరండి ఈ యొక్క ఆక్సిజన్ ఏముందంటే రక్తంలో చేరండి ఈ యొక్క ఆక్సిజన్ చేస్తుంటే రక్తంలో ప్రతి కణానికి అందజేస్తుంది. అందజేసిన తర్వాత మరి అక్కడ నుండి రక్తం నుండి మరి అందజేసి అక్కడ నుంచి చూడండి ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ సేకరిస్తుంది. ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ అనేది మరి మానవ దేహం ఉండదు కాబట్టి ఇది బయటకు రావాలి. అంటే ఏ విధంగా మరి మానవ దేహంలోకి ఆక్సిజన్ ప్రవేశించిందో అంటే ఏ ఏ భాగాల ద్వారా ఈ యొక్క మానవ దేహంలోకి ఆక్సిజన్ ప్రవేశించిందో అలానే మానవ దేహం అంటే రక్తంలో నుండి బయటకు వచ్చినటువంటి ఈ యొక్క ఆక్సిజన్ అంటే శ్వాసక్రియ ఫలితంగా ఏర్పడిన ఈ యొక్క ఆక్సిజన్ అనేది మరలా నాసికా రంధ్రాలకు వెళ్ళిపోయి అక్కడ నుండి వాయుగోళం వరకు మరి ఈ యొక్క రక్తం అనేది అంటే వాయుగోళం నుండి అంటే సరే అండి ఈ యొక్క రక్తం నుండి ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ది మరి నాసికా రంధ్రాల ద్వారా బయటికి రావడం అయితే జరుగుతుంది. మరి ఈ నాసికా రంధ్రాల నుండి వాయుగోళం వరకు వచ్చినటువంటి ఈ యొక్క వాయువు ఎలా ఉంటుందంటే వెచ్చగా అదేవిధంగా తేమగా ఉంటుందండి. చూడండి ఇక్కడ నాసికా రంధ్రాల నుండి వాయుగోళం వరకు ఉన్నటువంటి మార్గంలో నాసికా రంధ్రాల నుండి వాయుగోళం వరకు ఉన్నటువంటి ఆ యొక్క మార్గంలో ఈ యొక్క వాయువు ఎలా ఉంటుందంటే వెచ్చగా అదేవిధంగా తేమగా ఉంటుంది. ఇది మానవుని శ్వాసక్రియలో ప్రక్రియ. అంటే ఆక్సిజన్ ఏ విధంగా వస్తుంది అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ ఏ విధంగా వస్తుంది మనం నేర్చుకున్నామండి. ఇక నెక్స్ట్ పోతే మీకు తెలుసా అటువంటి విషయాన్ని మనం నేర్చుకుందామండి. రైట్. ఊపిరితిత్తుల లోపలి భాగం మిలియన్ల సంఖ్యలో ఉండే వాయుకోశ గోనులను కలిగి ఉండి ఊపిరితిత్తుల యొక్క లోపలి భాగం ఇది ఊపిరితిత్తుల ఈ యొక్క లోపలి భాగము మిలియన్ల సంఖ్యలో ఉండే వాయుగోళాలను కలిగి ఉండి వాయు మార్పిడి జరిగే వైశాల్యాన్ని పెంచుతుంది. అంటే వాయు మార్పిడి జరిగే వైశాల్యాన్ని
ఎవరు పెంచుతారు సార్ అంటే ఊపిరితిత్తుల్లో ఉండి వాయుకోశ గొనులు. ఇక నెక్స్ట్ పోతే ఊపిరితిత్తుల్లోని లోపలి పొర ఎక్కువ ముడతలు పడి ఉండటం వల్ల వాటి వైశాల్యం చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఊపిరితిత్తులను ఆవరించి పొరలుంటాయండి. ఆ యొక్క ఊపిరితిత్తులను ఆవరించి ఉన్నటువంటి ఆ పొరలు మనం ఏమనొచ్చంటే ఫ్లోరా అంటాము. పోరా కాదు ఫ్లోరా. ఒకసారి అడిగాడు డీఎస్‌లో బిట్టు. ఊపిరితిత్తులను ఆవరించున్న పొరలను ఏమంటారు సార్ అని అడిగాడు. ఏమంటాము? ఫ్లోరా అంటాము. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఇక ఊపిరితిత్తుల్లో మరి బాహ్యంగా ఒక పొర, అదేవిధంగా లోపల ఒక పొర అయితే ఈ యొక్క ఊపిరితిత్తులను ఆవరించి ఉంటదండి. ఈ యొక్క ఊపిరితిత్తులను ఆవరించి ఉండే ఈ యొక్క పొరను మనం ఏమంటే ఫ్లోరా అంటాము. ఈ యొక్క ఊపిరితిత్తుల్లోని లోపలి పొర అనేది అంటే బయట పొర కంటే లోపల పొర అనేది ఎక్కువగా ముడతలు పడి ఉండటం వలన వాటి వైశాల్యం అనేది వాటి యొక్క వైశాల్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. చాలా ఎక్కువగా ఉంటుంది. మన ఊపిరితిత్తుల్లోని వాయుకోశ గోనులన్నింటిని విడదీసి పరిస్తే మన ఊపిరితిత్తుల్లోని వాయుకోశ గోశ వాయుకోశ గోనులన్నీని విశదీకరిస్తే దాదాపు 160 చదరపు మీటర్లు అంటే ఒక టెన్నిస్ కోర్టు వైశాల్యాన్ని ఆక్రమిస్తాయండి. అంటే మన ఊపిరితిత్తుల్లో ఉంటే వాయుకోశ గోనులన్నిటిని విడదీసి మరి పరిస్తే దాదాపు 160 చదరపు మీటర్లండి. అంటే ఒక టెన్నిస్ కోర్టు వైశాల్యాన్ని ఆక్రమిస్తాయి. ఇక్కడ ఈ బిట్ అనంగానే మనకి 9థ్ క్లాస్‌లో ఒక బిట్ ఉందండి. ఏం బిట్టు? మానవుని యొక్క శరీరంలో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాలను ఒక వరుస క్రమంలో ఉంచినట్లయితే ఇంత పొడవుంటుంది. భూమిని ఇన్ని సార్లు చుట్టి రావచ్చు అని అక్కడ ఒక బిట్ ఉంది 9థ్ క్లాస్‌లో. అదొకసారి మీరు చదవండి. నేను దాన్ని మన వీడియోలో కూడా పెట్టడం జరిగింది. రైట్. అక్కడ ఆ బిట్టు, ఇక్కడ ఈ బిట్టు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అంటే మనలోని రక్తం ఉండే ఎర్ర రక్త కణాలను ఒక గొలుసులా అమరిస్తే అంటే 9థ్ క్లాస్‌లో కణజాలాలు అనేటువంటి ఒక లెసన్ ఉందండి. ఆ కణజాలాలు అనే ఆ లెసన్‌లో రక్తం అనేటువంటి ఒక టాపిక్ ఉంది. ఆ రక్తం అనే టాపిక్‌లో ఎర్ర రక్త కణాలు అనే ఒక చిన్న సబ్ టాపిక్ ఉంది. ఆ సబ్ టాపిక్‌లో మీరు మానవుని యొక్క రక్తంలో ఎర్ర రక్త కణాలను ఒక గొలుసులా అమరిస్తే భూమి చుట్టూ ఇన్నిసార్లు తిరగొచ్చని ఒక 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 వర్డ్ అయితే ఉంటది. ఒకసారి అక్కడ చూడండి. ఇక్కడ వర్డ్ ఉంది. ఇది ఒకసారి చూడండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి మనం గుర్తుంచుకుంటే కొంచెం మనకి డీఎస్ స్కోర్ పెరుగుద్దండి. ఒక్కోసారి ఇలాంటి బిట్లు అడిగితే మనము ఎవరు చేయని బిట్టు చేసే అవకాశం అయితే ఉంటుంది. జాగ్రత్తగా ఈ విషయాలు గుర్తుంచుకోండి. ఇంత క్లారిటీగా నేను విషయాలు మీకు చెప్తున్నానంటే నాకు కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి ఈ విధంగా నేను చెప్పగలుగుతున్నానండి. ఇది మీకు తెలిసినటువంటి టాపిక్‌లో ఊపిరితిత్తుల గురించి ఖచ్చితంగా ఇది గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ పోతే చూడండి ఒక చిన్న ఉపజీవిక అనే ఒక టాపిక్ ఉందండి. ఇక ఉపజీవిక అనే దాని గురించి మనం నేర్చుకున్నామండి. ఉపజీవిక రైట్. ఇక్కడ మానవుని యొక్క శ్వాసక్రియలో మనం భాగాలు చెప్పుకున్నామండి. ఏం చెప్పాము? నాసిక రంధ్రాలు, రెండవది నాసిక కుహరము, మూడవది ఉపజిహ్విక, 4 గ్రసని, వాయునాళము అనే విషయం కొన్ని నేర్చుకున్నాము. ఇక మూడవ భాగం అటువంటి ఉపజిహ్వ గురించి మనం క్లియర్‌గా నేర్చుకుందాం. జాగ్రత్తగా వినండి. వీడియోని స్కిప్ చేయొద్దు. నేను మీకు అనేక విషయాలు చెప్పడం జరుగుతుంది కనుక తప్పనిసరిగా మీరు ఈ యొక్క వీడియోను క్లారిటీగా అర్థం కాకపోతే 1కి 2 సార్లు ఖచ్చితంగా చూడండి. ఈ యొక్క టాపిక్ నుండి ప్రతిసారి బిట్ అడుగుతున్నానండి. ఒకసారి మీరు ప్రీవియస్ బిట్స్ అయితే ఒకసారి తీసి చూడండి. మీకు బిట్స్ ఉండడం అయితే జరుగుతుంది కనుక జాగ్రత్తగా వినండి. అర్థం కాకపోతే రెండోసారి వినండి. ఇంకా మీకు అర్థం కాకపోతే మన కామెంట్ సెక్షన్‌లో మీరు కామెంట్ చేయండి. మీకు తప్పనిసరి రిప్లై ఇస్తాను. ఇంకా నన్ను క్లారిటీగా అడగాలంటే మన కామెంట్ సెక్షన్‌లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. ఆ వాట్సాప్ గ్రూప్ లింక్‌లో మీరు జాయిన్ అయ్యి అక్కడ మీరు ప్రశ్నలు అడిగితే ఈ టాపిక్ గురించి మీకు క్లారిటీగా వివరించడం జరుగుతుంది. రైట్. ఉపజీవిక లేదా వాయు ప్రసారం గురించి మనం నేర్చుకుందామండి. రైట్. పీల్చిన గాలి నాసికా కుహరం నుండి గ్రసనిలోకి వెళుతుందండి.
ఇక్కడ ఒక విచిత్రమైన సమస్య ఉందండి. గ్రసని నుండి ఒకే రంధ్రం వద్ద బయలుదేరిన నాళం చివరికి 2గా చీలుతుంది. ఒక మార్గము ఊపిరితిత్తుల్లోకి, మరొక మార్గము జీర్ణాశయంలోకి చేరుతుందండి. ఇది విచిత్రమైనటి విషయమండి. అంటే ఇక్కడ పీల్చేటువంటి గాలి ఏమవుతుంది సార్ అంటే, నాసికా కుహరము నుండి నాసికా కుహరం అంటే నాసికా రంధ్రం నుండి నాసికా కుహరంలోకి వెళ్ళిపోతుంది. ఈ యొక్క నాసికా కుహరం నుండి గ్రసనలోకి వెళ్తుంది. మరి గ్రసన్ నుండి ఒకే రంధ్రం వద్ద బయలుదేరిన ఒక నాళం ఉంటుంది. ఈ యొక్క నాళం అనేది చివరికి 2గా చీలి మరి ఒక మార్గమేమో ఊపిరితిత్తులో చేరుతుంది. మరొక మార్గము జీర్ణాశయం చేరుతుంది. ఊపిరితిత్తులో చేరేటువంటి ఈ యొక్క మార్గంలోకి వాయు ప్రసార మార్గం అవుతుంది. జీర్ణాశయం దీనికేమో ఆహార ఆహార మార్గమిక కూడలిగా దీన్ని మనము చెప్పవచ్చండి. ఇది మనకి 7th క్లాస్‌లో కూడా ఉండటం అయితే జరుగుతుంది. ఒకసారి అక్కడ చూడండి. జీర్ణ వ్యవస్థలో 7థ్‌లో, 6థ్‌లో ఉంటే ఒకసారి చూడండి. ఒక జీర్ణక్రియ గురించి ఒకసారి క్లారిటీగా ఉంటుంది. నెక్స్ట్ గాలి ఒక మార్గం ద్వారా ఈ విధంగా చేరడం ద్వారా ఏదండి? ఇక్కడ గ్రసన నుండి ఒకే రంధ్రం ద్వారా బయలుదేరినటువంటి ఈ యొక్క నాళం అనేది చివరికి 2గా చీలి ఒకటేమో ఊపిరితిత్తుల్లోకి, మరొకటి జీర్ణాశయంలోకి దారితీస్తాయి. ప్రవేశిస్తాయి. గాలి ఒక మార్గం ద్వారా, ఆహారము వేరొక వేరొక మార్గం ద్వారా మాత్రమే ప్రయాణించడం అనేది అత్యంత అవసరమండి. గాలి అనేది ఒక మార్గం ద్వారా, అదే విధంగా ఆహారం అనేది మరొక మార్గం ద్వారా ప్రయాణించడం అనేది అత్యంత అవసరం. రైట్. అంతేకాకుండా ఆహారం శ్వాసనాళ మార్గంలోకి ప్రయాణించకుండా ఉండడం కూడా అంతే ముఖ్యం. అంటే గాలి అనేది ఒక మార్గంలో, ఆహారం అనేది ఒక మార్గం ప్రయాణించడానికి ఈ యొక్క 2 నాళాలు విడిపోతాయండి. మరి ఆహారము శ్వాస మార్గంలోకి ప్రయాణించకుండా ఉండడం అనేది చాలా ముఖ్యము. ఇది ఉపజీవిక ఏం చేస్తుంది సార్ అంటే, ఈ ఉపజీవిక మనం కొన్నాళ్ళ కంటము ఈ యొక్క ఉపజీవిక ఏం చేస్తారంటే, ఈ యొక్క ఉపజీవిక అనేటువంటి పలుచని కవాటం ఏం చేస్తుంటే కంఠ బిలము ద్వారా స్వరపేటికలోనికి ఆహారం పోకుండా నిరోధిస్తూ ఈ యొక్క ఉపజీవిక అనేటువంటి పలుచని కవాటం ఏం చేస్తుందంటే కంఠ బిలము ద్వారా స్వరపేటికలోకి ఆహారం పోకుండా నిరోధిస్తూ ఆహారము వాయువుల కదలికలను ఆహారం అదేవిధంగా వాయువుల కదలికలను క్రమబద్ధీకరిస్తుంది. మనం శ్వాసించే సమయంలో, ఆహారాన్ని మింగే సమయంలో ఇది ఈ యొక్క ఉపజీవిక అనేది మరి తన కంట్రోల్ ఉంచి ఈ యొక్క ఆహారాన్ని ఒక మార్గంలో అదేవిధంగా వాయువును ఒక మార్గంలో పోయేటట్టుగా చేస్తుంది ఈ యొక్క ఉపజీవిక. రైట్. ఈ యొక్క ఉపజీవిక అనేది ఈ యొక్క ఉపజీవిక అనే కవాటం అనేది మన ఆహారాన్ని మింగే సమయంలో పాక్షికంగా కంఠబిలాన్ని మూసి ఉంచి ఆహారం శ్వాస వ్యవస్థలో ప్రవేశించకుండా గొంతులోకి పోయే విధంగా దారి మళ్లిస్తుంది. అంటే ఇక్కడ ప్రధానంగా వాయువు ఆహార మార్గాల కూడలిని వేరు చేస్తుందండి. అంటే వాయు మార్గంలోకి వాయువును, ఆహార మార్గంలోకి ఆహారాన్ని ప్రవేశించడానికి ప్రధానంగా తోడ్పడుతుంది ఈ యొక్క ఉపజీవిక. ఈ యొక్క ఉపజీవిక ఏం చేస్తారంటే, ఈ యొక్క ఉపజీవిక అంటే ఈ కవాటం మన ఆహారాన్ని మింగే సమయంలో పాక్షికంగా కంఠబిలాన్ని మూసి ఉంచి ఆహారం శ్వాస వ్యవస్థలోకి ప్రవేశించకుండా గొంతులోకి పోయే విధంగా దారి మలుస్తుందండి ఈ యొక్క ఉపజీవిక. ఇదే ఆహార వాయు మార్గాల కూడలి అంటే దీని అంటే ఆహార వాయు మార్గాల కూడలి అని దేనిని అంటామంటే ఈ యొక్క ఉపజీవికని మనము గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ మనం శ్వాసించే సమయంలో కూడా మన శ్వాసించే సమయంలో
ఉపజీవిక పూర్తిగా తెరుచుకొని ఉపజీవిక పూర్తిగా తెరుచుకొని మనం శ్వాసించే సమయంలో ఉపజీవిక అనేది పూర్తిగా తెరుచుకొని గాలి శ్వాస మార్గము ద్వారా ఊపిరితిత్తులోకి ప్రవేశిస్తుంది. ఊపిరితిత్తులోకి ప్రవేశిస్తుంది. రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉపజీవిక ఏం చేస్తారంటే ఈ యొక్క ఉపజీవిక కంఠబిలాన్ని మూసినప్పుడు ఈ యొక్క వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉపజీవిక మానవ యొక్క శ్వాస వ్యవస్థలో మూడవ భాగం ఏంటంటే ఉపజీవిక. ఈ యొక్క ఉపజీవిక ఏం చేస్తారంటే కంఠబిలాన్ని పూర్తిగా మూసి ఏం చేస్తుందంటే ఆహారాన్ని శ్వాస వ్యవస్థలో ప్రవేశించకుండా గొంతుకు చేస్తుంది. మరి శ్వాసించే సమయంలో అయితే ఈ యొక్క ఉపజీవిక పూర్తిగా తెరుచుకొని గాలి అనేది శ్వాస మార్గం ద్వారా ఊపిరితిత్తులోకి ప్రవేశం చేస్తుంది. అంటే ఉపజీవిక మరి కంఠబిలాన్ని మూసినప్పుడేమో మరి ఆహారము గొంతులో ప్రవేశిస్తుంది. మరి ఈ యొక్క ఉపజీవిక పూర్తిగా తెరుచుకున్నప్పుడేమో మరి శ్వాస మార్గం ద్వారా ఊపిరితిత్తులోకి గాలి ప్రవేశిస్తుంది. అంటే మూసినప్పుడేమో ఆహారం వెళ్తుంది, తెరుచుకున్నప్పుడేమో ఏమవుతుంది, ఈ యొక్క ఉపజీవిక మూసినప్పుడేమో ఈ ఉపజీవిక కంఠబిలాన్ని మూసినప్పుడేమో ఆహారం గొంతులో ప్రవేశిస్తుంది. ఈ యొక్క ఉపజీవిక కంఠబిలాన్ని తెరిచినప్పుడేమో ఏమవుతుందంటే గాలి శ్వాస మార్గం ద్వారా ఊపిరితిత్తులోకి ప్రవేశిస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. మూసినప్పుడేమో ఆహారం ప్రవేశిస్తుంది, ఉపజీవిక కంఠబిలం మూసినప్పుడు. తెరిచినప్పుడేమో మరి ఊపిరితిత్తులో గాలి ప్రవేశిస్తుంది. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. మూసినప్పుడు, తెరిచినప్పుడు గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఉపజీవిక సక్రమంగా పనిచేస్తూ వాయు అదేవిధంగా ఆహార మార్గాల ద్వారా గాలి ఆహార కదలికలను సక్రమంగా జరిగేలా చూడడానికి నాడీ నియంత్రణ అనేది చాలా అవసరము. ఈ యొక్క ఉపజీవిక అనేది మరి కంఠబిలాన్ని ముయ్యడం, తెరచడం అనేది ఎలా చూస్తారంటే దీనికి నాడీ నియంత్రణ అనేది చాలా ఉపయోగపడుతుంది. అంటే నాడీ నియంత్రణ పరిధిలో, అంటే నాడీ నియంత్రణ ఆధ్వర్యంలో ఇది జరగడం అనేది జరుగుతుంది. అంటే మూసుకున్నప్పుడేమో మరి ఏమవుతుంది, ఆహారం ప్రవేశిస్తుంది, తెరుచుకున్నప్పుడేమో గాలి లోపలికి ప్రవేశిస్తుంది. ఇది ఉపజీవి యొక్క ప్రధానమైన విధి అండి. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అంటే ఆహార పదార్థాలకు సక్రమంగా జరిగేలా చూడడానికి మరి ఈ విధంగా ఆహారపు ఉపజీవిక అనేది సక్రమంగా పనిచేస్తూ వాయు ఆహార మార్గాల ద్వారా గాలి ఆహార కదలికలను సక్రమంగా జరిగేలా చూడడానికి నాడీ నియంత్రణ నెర్వస్ కంట్రోల్, నాడీ నియంత్రణ నెర్వస్ సిస్టమ్. ఈ యొక్క నాడీ నియంత్రణ చాలా అవసరం. ఇది ఏంటి సార్ అంటే ఉపజీవిక వాయు ప్రసార మార్గం లేదా ఆహార మార్గంలో ఏ విధంగా ఉపయోగపడుతుందో మనం తెలుసుకున్నామండి. ఇక నెక్స్ట్, మానవుల్లో శ్వాసక్రియ అండి. మానవుల్లో శ్వాసక్రియ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ కూడా చాలాసార్లు బిట్ జరిగింది. ఉదర విధానము అనే ఒక పాయింట్ వస్తుంది. దానిలో బిట్ అడిగాడండి. మరి పురుషుల్లో మరి స్త్రీల్లో మరి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే శ్వాసక్రియ తేడా ఉంటుందండి. అది కూడా పురుషుల్లో స్త్రీలో ఈ విధంగా శ్వాసక్రియ తేడా ఎలా ఉంటుందో మరి విషయాలు మనం ఇక్కడ ఉంటుందండి. ఈ యొక్క మానవ శ్వాసక్రియ విధానం ఎలా జరుగుతుందో మరి ఈ విషయాలు మనం నెక్స్ట్ వీడియో చూద్దామండి. చూస్తూనే ఉండండి ప్రజ్ఞ ట్యుటోరియల్స్. ఈ యొక్క వీడియోని తప్పనిసరి మీకు నచ్చినట్లయితే తప్పనిసరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ని మీరు తెలియజేయండి. అంతమాత్రం కాకుండా ఈ యొక్క వీడియోను మీ ఫ్రెండ్స్ మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. చూస్తూనే ఉండండి ప్రజ్ఞ ట్యుటోరియల్స్.